ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారు కదూ? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో బలపడుతున్నారు కదూ? దేవుని మాట మనల్ని ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుందండి. అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంకా నడవలేను, నా వల్ల కాదు అని నీ లైఫ్లో నువ్వు ఆధారం కోల్పోయినప్పటికీ కూడా నేను నడిపించి బలపరిచి నీ జీవితంలో ఇంకా ఊహించని స్థితిలో నిలవబెట్టేది కేవలము మనం నమ్ముకున్న మన దేవుడు మాత్రమే. మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించి ఉన్నాడండి. మనం నమ్ముకున్న దేవుడు సగం చేయగలిగి సగం నా వల్ల కాదు అని వదిలేసి పక్కకు పెట్టే దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. అంటే ఆయనకు అన్నింటి మీద శక్తి ఉంది. ప్రకృతి మీద, మాట్లాడే వాటి మీద, మాట్లాడని వాటి మీద, అన్నింటి మీద ఆయనకు ఒక అధికారము అనేది ఉన్నది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన ఎంత సర్వశక్తిమంతుడు అంటే నిన్నెవరైతే భయపెడుతున్నారో, నిన్నెవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని సహా అదుపులోనికి తీసుకోగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు. అందుకే నీవెనుకున్న ధైర్యం ఏంటంటే యేసయ్య నాతో ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉన్నాడు. నీవెన్నుకున్న నీ డబ్బు కానీ నీ బలగం కానీ ఎవరు కూడా అన్నిటినీ చేయగలేవేమో, కానీ సర్వశక్తి కలిగిన దేవునికి సర్వం మీద అధికారం ఉంది. కాబట్టి ఆయన శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో చేయగలము, జరిగించగల దేవుడై ఉన్నాడు మనం నమ్ముకున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని దేవుడు అబ్రహాముతో అంటున్నాడు. నువ్వు నా సన్నిధిలో బ్లేమ్లెస్గా ఉన్నట్టయితే అబ్రహాముతో అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడని కనుక నా సర్వశక్తి కలిగిన కార్యాలని నువ్వు చూస్తావు అని. అవును, 100 ఏళ్ళ అబ్రహాము 90 ఏళ్ళ శారా గర్భము దాల్చడం అంటే అది మామూలు విషయం కాదు. దేవుడు అన్నిటినీ చేయగలిగిన దేవుడు. మృతతుల్యమైన వయసులో గర్భాన్ని ధరింపజేయగల సర్వశక్తి కలిగిన దేవుడు. అలాంటి దేవుడికి నీ జీవితంలో నీకున్న సమస్యని కూడా తొలగించడము ఆయనకు సాధ్యమే. సమస్త అధికారులు ఆయన అరచేతుల్లో ఉన్నారు. ఇంకా ఏదైనా కానీ ప్రతి కార్యము ఆయనలో సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నాకు ఎవరు లేరు, ఇంకా నేను కోరుకున్నది కాదేమో అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే నీవు ఎన్నుకున్నది సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి అలాంటి కార్యాలు, ఆ శక్తి కలిగిన కార్యాలు నీ జీవితంలో నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈరోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకునే రీతిగా సర్వశక్తి కలిగిన కార్యాలని అనేక జీవితంలో జరిగించండి. ఎంతమంది అయితే ఆధారము కోల్పోయి నిరాధారులై ఉన్నారో ప్రభువా, వారందరి జీవితంలో నీ శక్తి కలిగిన కార్యాలను జరిగించండి. నమ్మి ఆశించిన ప్రతి ఒక్క వాగ్దానం, ప్రతి ఒక్క జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.